అనే 1,00,000 మెజారిటీ అన్నారట. నేను వచ్చి మొదటి ప్రెస్ మీట్ తర్వాత 50,000 అన్నారట. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 20,000 అన్నారట. ఈ రోజు పొద్దున్న లేచి 1000 వస్తే చాలంటున్నారట. రేపేమంటారో తెలీదు. అయ్యా, కలలు కని భూమి మీద నడవడం మొదలు పెట్టండి. నాకు ఇంకోటి సంతోషం ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైన సంతోషం ఏంటంటే, 5 సంవత్సరాలుగా గత 5 సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఇల్లు దాటి ఏసీ రూములు, బంగళాలు, ఇల్లు, పెద్ద పెద్ద కార్లలో తిరిగేటువంటి ఎమ్మెల్యే, ఏ రోజు ప్రజల దగ్గరికి రాని ఎమ్మెల్యే ఈ రోజు ఇంటింటికి తిరుగుతా ఉన్నాడు. ఎందుకంటే సంతోషం ఏముందండి? ఆ పని ఆయన చేయట్లేదనే కదా నేను వస్తా. మా బాధంతా అదే కదా. ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళు నిరంతరం 5 ఏళ్ళు ఇంటింటి తిరుగుతారా, లేదా ఎన్నికలు మాత్రమే తిరుగుతారా? తమ్ముడు చెప్పప్ప. నేను ఆదోని ప్రజలకు స్పష్టంగా అడుగుతా ఉన్నాను, 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎమ్మెల్యే కావాలన్నా, మీ మధ్య ఉండే అలాంటి ఎమ్మెల్యే కావాలన్నా నిర్ణయించుకోండి. అయ్యా, మీరు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు చూశారు ఆయన్ని. నాకు ఇక్కడికి వచ్చే ముందు నేను అడిగాను, నాకు ఎంపీ టికెట్ ఇవ్వండి, నేను ఎంపీగా పోతానని అడిగినాను. లేదు లేదు, నువ్వు ఆదోని ఎమ్మెల్యేగానే పోవాలా అన్నారు. ఎందుకంటే ఆదోని ఎమ్మెల్యేగానే పోవాలంటారు, 7 నియోజకవర్గాలు ఉండగా అంటే, అయ్యా తప్పనిసరిగా ఆదోనికే పోవాలా. అక్కడ సాయి ప్రసాద్ రెడ్డి అనేవాడు దుర్మార్గమైనటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఓడించడానికి నేను పంపిస్తున్నానని ఒకవైపు మా అధ్యక్షులు పురంధేశ్వరి, ఇంకోవైపున చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపున పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కూడా 3 కండువాలు వేసి నాకు, నువ్వు ఆదోన్లో పోయి సాయి ప్రసాద్ రెడ్డిని ఓడించు, అదొక్కటే మా ముగ్గురి కోరిక అని చెప్పినారు. సరే నేను వచ్చా. మీరంటారు కూడా, నేను 3 రోజుల నుంచి సాయి ప్రసాద్ రెడ్డి గారిని తిడతా ఉన్నా. ఇప్పుడు కూడా నేను చాలా దుర్మార్గమైనటువంటి ఎమ్మెల్యేనండి. ఆంధ్ర రాష్ట్రంలో 175 ఎమ్మెల్యేల్లో ప్రజలకు ఉపయోగపడిన ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నాడా అంటే సాయి ప్రసాద్ రెడ్డిని తిడతా ఉన్నా నేను. ప్రజలకు ఏమాత్రం పనికిరాడు, ఈ ఊరికి అసలు పనికిరాడు. ఏమయ్యా, ఇంత అన్యాయమా? ఈ ఊర్లో 3,500 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ ఉన్నారా లేదా? 3,500 మంది జనాభా ఉంటే ఇంటికి నీళ్లు రావాలన్నా లేదా? ఎమ్మెల్యేగా 10 ఏళ్లు ఎరగబెట్టిన మనిషి ఇంటింటికి నీళ్లు ఇవ్వలేడయ్యా. ఇంటింటికి నీళ్లు ఇచ్చేది ఎవరు? నరేంద్ర మోదీ పథకం. ఈ డబ్బులు కూడా కావు, నరేంద్ర మోదీ కేంద్రం నుంచి డబ్బులు పంపిస్తే జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి కొళాయి వేయమని చెప్పి నరేంద్ర మోదీ గారు చెబితే దాన్ని కూడా చేయించలేనటువంటి ఎమ్మెల్యే ఆదోనిలో ఒక ఎమ్మెల్యేనా అని అడుగుతా ఉన్నా నేను. అదేందుకు పక్కన ఎల్ఎల్సీ పోతా ఉంటది, పెద్ద కెనాలు, ఒక నీళ్లు ఫుల్ పారుతా ఉండే కెనాలు పోతుంది, కానీ ఇక్కడ పంటలకు నీళ్లు లేవు. దీనికి బాగా